ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి సోదరుడికి అన్న ఈవేళ ఏదైతే మనం సిద్ధం సభ పెట్టామో ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. 2024లో కూడా తప్పకుండా మనం అందరం అధికారంలోకి వస్తాం. ప్రతి పేదవాడికి ఏ విధంగా అయితే ఇచ్చామో 2024 తర్వాత కూడా అదే విధంగా ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్తా ఉన్నా. తల్లి ప్రతి ఒక్కరికి ఈవేళ చాలా సంతోషంగా ఉంది. ఇంతమందిని చూస్తుంటే ఖచ్చితంగా కూడా నా తండ్రి ఎక్కడున్నారో కానీ ఆత్మశాంతిస్తుందని కోరుకుంటా ఉన్నా. ఈవేళ చూస్తే దుష్ట చతుష్టయం నడుస్తూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఈ పెద్ద మనిషి ఏమంటాడో తెలుసా? 14 నుంచి 19 వరకు ఏం చేసావయ్యా అంటే పవన్ కళ్యాణ్తో కలిసి తిరగడమే సరిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. 2024లో కూడా అధికారంలోకి వస్తాం. 19లో అధికారం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే పట్టుమని 24 సీట్లు, ఈ 24 సీట్లతో మన మీద తొడగొడతా ఉన్నాడు. ప్రతి పేదవాడి కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకొని ఖచ్చితంగా 2024లో మనకు ఓటు వేసి ఆ మాదిరిగా ముందుకు పోతాం. ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే లేదు. ఆ మాదిరిగా ముందుకు పోతాం. ఏమన్నా డౌట్లు ఉంటే అడుగు తమ్ముడు, ఖచ్చితంగా చెప్తాను. చిన్నప్పటి నుంచి ఒకటే ఉంది, ఏమీ లేని ఇస్తాకు ఎగిరెగిరి పడతా ఉంటది. అన్నీ ఉన్నది అణిగి మణిగి ఉంటది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని మాట్లాడలేదు. నవ్వుతూ చక్కటి చిరునవ్వుతో ఆ నాన్నగారు నాకు ఏదైతే ఇచ్చాడో అదే నవ్వుతోటి అందరికీ సమాధానం చెప్తాను. 2024లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే పథకాలు ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్పండి. ఇంకేమైనా ఉన్నాయా అడగాల్సినవి అడగండి. ఒకటే తెలియజేసుకుంటున్నా, అక్క మన దగ్గర ఉన్నప్పుడు క్షమించాలి, చెల్లి మన దగ్గర ఉన్నప్పుడు అన్నీ సక్రంగానే ఉన్నాయి. అక్కడ చూస్తే తెలంగాణలో పార్టీ పెట్టింది చెల్లెమ్మ. ఎక్కడా కూడా 300 కుటుంబాలని గాలికి వదిలేసి ఇక్కడ ఈ చంద్రబాబు నాయుడు తెలిసిందే కదా తమ్ముళ్ళు మీకు, అందరినీ నాశనం చేస్తాను, అందరినీ దుర్మార్గం చేస్తాను, మా ఒక ఎన్ని పోటు పొడుచులోని నేను, అలాగే నీ చెల్లిని మోసం చేయలేనా, నీ చెల్లిని నా తట్టు తిప్పుకోలేనా అని దొంగ మాటలు చెప్పి ఇలా చెల్లెమ్మను కూడా మోసం చేసి ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉన్నాడో, ఈ చంద్రబాబు ఏదైతే ఉన్నాడో సొంత అన్న మీద మోసం చేసే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టినప్పుడు అదే వైఎస్ రాజశేఖర రెడ్డిని జైల్లో పెట్టించాలని చూసిన కాంగ్రెస్ పార్టీని, చచ్చిపోయిన వ్యక్తిని నిందలు వేసిన ఈ వైఎస్ షర్మిల ఈరోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంది. అవన్నీ మనం పట్టించుకోకూడదు తమ్ముళ్ళు. ఖచ్చితంగా మీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. అన్ని వాళ్ళకి ఇచ్చినట్టు ఒకటే చెబుతున్నా, చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిట్ రాసిచ్చాడో అదే స్కిట్ ఈ షర్మిల పాలవుతుంది తప్ప ఎక్కడా కూడా న్యాయబద్ధమైనది లేదు. ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయినాయో అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అడిగినా అడుగుతాడు చూద్దాం. నేను ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నా. ఈరోజు సొంత చెల్లి నన్ను ఏమడిగింది, సొంత చెల్లికి నేనేం చేయలేదు, ఒక్కసారి డీటెయిల్గా చెప్పగలవా తమ్ముడు అని అడుగుతున్నా ఈరోజు నిన్ను. ఏం తమ్ముడు మాట్లాడలేదు. సొంత చెల్లి నన్ను ఏమడిగింది, ఈసారి ఖచ్చితంగా 175 ఏదైతే చెప్పానో ఖచ్చితంగా కొడతాను. ప్రతి పేదవాడు ఓటేస్తాడు. అదే అన్న నేనన్నా అన్న, నా పేరు వేటపాలెం నరేష్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే నాకు జనరల్గా నేను బీటెక్ చదివాను, నాకు జనరల్గా రాజకీయాలు అంటే అస్సలు ఇష్టం లేదన్న, రాజకీయాలుగా రావాలని అస్సలు ఇష్టం లేదన్న. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు చూశాను కానీ లాస్ట్లో ఫైనల్గా ఒక మాట అన్నాడు. అదేంటంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే
మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాడు. నేను పుట్టిన తర్వాత కూడా ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి మాట మాట్లాడలేదన్న. ఆయన కరెక్ట్గా చెప్పాడు, మీకు మంచి జరిగితేనే ఓటేయండి లేకపోతే లేదన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు జనసేన కాదు, జనసేన పార్టీయే కాదు అన్నాడు కదా. 2019 ఎలక్షన్స్ ముందు ఏమన్నాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని చెప్పాను కదా, ఎన్నైతే చెప్పాను అవన్నీ కూడా నిజమే తమ్ముళ్ళు. ఈ రోజు చూసుకుంటే మన పరిపాలనలో అభివృద్ధి ఎలాగుందో, గత ప్రభుత్వాల్లో అభివృద్ధి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా. ఖచ్చితంగా కూడా 2024లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందేలాగా చూస్తామని తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి మళ్ళీ మీ బిడ్డను ఆదరించండి. ఇదే ప్రభుత్వంలో ఇదే పథకాలు ప్రతి ఒక్కరిని అందేలా చేస్తామని తెలియజేసుకుంటున్నా.